చల్లగా పాడుతా తీయగా చల్లగా. లాస్య ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం కృష్ణారెడ్డి గారు, గానం సునీత గారు. ఎగిరే పావురమా సినిమా నుంచి మాఘమాసం ఎప్పుడు వస్తుందో నాకేం తెలుసు, వీళ్ళు చెప్తారు చూడు. ఇప్పుడు ఎవరంటే ఎట్టమ్మా వివరాలే
చిక్కు చిక్కు చిన్నోడు అమ్మా లాస్య, మీ పేరులాగే మీ పాటలో కూడా ఆ లాస్యాన్ని చూపించావు. ఇంకా రాసిన ఆయన చాలా ఉద్దండు. ఈయన అంటే రాయించుకునే వాళ్ళకి అభిరుచి ఉంటే సుందరరామూర్తి గారు ఎంత గొప్పగా రాయగలరో ఈ పాట తార్కాణం. ప్రతి లైన్లోని ఆ కవిత్వం తొణికిసలాడింది. ముఖ్యంగా తెలుగు సినీ కవుల్లోని చాలా అసాధారణమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటిది సుందరరామూర్తి గారు. ఎంత ఎత్తుకైనా పాటను తీసుకెళ్ళాడు, అలాగే అవసరమైతే అంత పాతాళానికి కూడా తీసుకెళ్లి రాశాడు ఆయన. ఆ విషయం మర్చిపోకూడదు. ఆల్ ది బెస్ట్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. మాఘమాసాన్ని మేఘమాసం అని కూడా రాశారండి. ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆయన రాసింది నేను కంపోజ్ చేసి జానక్ గారు పాడారు. ఆల్ ఇండియా దూరదర్శన్ వాళ్ళకి చేశాను. ఈ మేఘమాసమేగేను నా ప్రియ, అందులో ఈ మేఘమాసం అని రాశాడు ఆయన. గొప్ప ప్రయత్నం చేశారు. మౌనరాగాలు ఎన్ని నాళ్ళు ఏంటి అసలు, ది సెన్స్ ఈస్ దేర్. మాఘమాసం ఎప్పుడు వస్తుందో అంతవరకు నేను రాగాలంటే ఉన్నాయి, కానీ రాగాలు అనురాగాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మౌనంగా రాగం ఏంటి అసలు? దట్ ఈస్ హిస్ ఎక్స్ప్రెషన్. హౌ లాంగ్ నేను ఒంటరిగా ఎన్నాళ్ళు ఉండగలను అనే దానికి మౌన రాగాన్ని ఒక విశేషణంగా వాడ్డాం అన్నమాట. ఎవరంటే ఎట్టమ్మ వివరాలే గుట్టమ్మ పాడు ఒకసారి. ఎవరంటే జట్టమ్మ వివరాలే గుట్టమ్మ. అదేనా? ఎవరంటే ఎట్టమ్మ 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 వివరాలే గుట్టమ్మ వివరాలే గుట్టమ్మ. అదే విషయం. ఎట్లా అది చెప్పగానే అలా కంఫర్టబుల్గా పట్టుకుని పాడేస్తే ఎట్లా? నువ్వు చెప్పగానే గుట్టంటే ఏంటి తెలుసా? ఏంటి గుట్టంటే చెప్పు. సీక్రెట్. సరే, బాగుంది. పిల్లి అంటే మార్జాలం. ఓకే. సీక్రెట్ అంటే తెలుగులో ఏంటి? రహస్యం. అది విషయం. నువ్వు వెళ్ళి రావచ్చు కదా. థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళిరా.